ఇథనాల్ ఫ్యాక్టరీపై నిర్మల్ జిల్లా దిలావర్పూర్ భగ్గుమంటోంది. జాతీయ రహదారిపై 2 రోజులుగా గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామాల్లోని పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ ఆందోళన చేపడుతున్నారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పురుగుల మందు డబ్బాలు చేతపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ గత 20 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై నిర్మల్ జిల్లా దిలావర్పూర్ భగ్గుమంటోంది. జాతీయ రహదారిపై 2 రోజులుగా గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామాల్లోని వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సిచ్యువేషన్ అక్కడ ఇంకా అలాగే ఉందా? ఆ గ్రామస్తులు ఏం డిమాండ్ చేస్తున్నారు? దిలావర్పూర్ మండల కేంద్రంలోని గుండెపల్లి ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని ఆపివేయాలి లేదా ఇతర ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ తో గ్రామస్తులంతా కూడా 4 గ్రామాల ప్రజలు నిన్నటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రోజు 2వ రోజు కూడా ఆందోళన కొనసాగుతుంది. ఉదయం నుంచి కొంతమంది స్థానికులను ఆందోళనకారులను దాదాపు 10 నుంచి 15 మందిని యువకులను అదుపులో తీసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు గుండంపల్లి గ్రామస్తులకు మధ్య కొంత వారు నడిచినట్టుగా చెప్పుకోవచ్చు. గ్రామంకు వెళ్ళినటువంటి పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తదనంతరం తోపులాట జరిగి చివరకు ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే పోలీసులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అయితే తదనంతరం ఆందోళనకారులు గ్రామంలో ఎవరు కూడా రావద్దు, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా రావద్దు, అధికారిక స్పష్టమైన ఆదేశాలు ఎత్తివేస్తున్నట్లు లేదా రద్దు చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే తప్ప ఎవరు రావద్దు, అప్పటిదాకా తాము నిద్రాహారాలు మాని ఆందోళన సాగిస్తామని చెప్పి గ్రామస్తులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే హైవేకి సంబంధించి ఏదైతే మంచిర్యాల చౌరస్తా నుంచి వెళ్లే నిర్మల్ నుంచి బైంస వెళ్లే ప్రాంతంలో రహదారిపై ఆందోళన సాగిస్తున్నారు. చాలా మంది కూడా వందల సంఖ్యలో జనం అక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు పరిసర ప్రాంతాల్లో లేనప్పటికీ కూడా ఇరుపక్కల కూడా దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. జానకి చర్మిల జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా సమయం పాటించాలి, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని భరోసా కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళనకారులు మాత్రం ఖచ్చితంగా వెనకాడికి వేసేది లేదని చెప్పి విశ్లేషించారు. నిన్న రోజు అర్ధరాత్రి పూట అంటే దాదాపు 9-10 గంటల ప్రాంతంలో ఆర్టీఓ సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగలగొట్టి అసలు నుంచి ఆర్టీఓను బయటకు పంపించే ప్రయత్నం సాగించారు. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా ఈ 2 days లో జరిగిన సిచ్యువేషన్ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు అంటున్నారు. ఏకంగా 4 గ్రామాల ప్రస్తుతం ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ 4 గ్రామాల వాళ్ళంతా కూడా సెలవుపోయి ఉన్నారు. పొలం పనులకు కూడా వెళ్ళి రైతులు పొలం పనులకు వెళ్ళట్లేదు. వీళ్ళంతా కూడా ముక్కుముడిగా సామూహికంగా ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. సిచ్యువేషన్ ఎంతో తెలియదు కానీ బీజేఎల్పీ నేత నిర్మల్ సంబంధించిన మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గ్రామానికి సంబంధించిన కొంతమందికి లెటర్స్ అంటే వాట్సాప్ ద్వారా లెటర్ వచ్చింది. బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి పేరట ఖచ్చితంగా సమయాన్ని పాటించాలి, ప్రభుత్వం ఒప్పిస్తాను అని చెప్పి చెప్తున్నట్లుగా ఇందులో సారాంశం ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతుంది. అధికారులు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని చెప్పి డిమాండ్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.